దేవుని గణనామమునికి ప్రత్యేకంగా ఉదయకాలంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, ఈ దినమున దేవుని సన్నిధానంలో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనకు తెలియజేస్తున్న మాటలను బట్టి దేవుడు అనేకమైన సార్లు బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల గురించి, భక్తులు అనేకమైన వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు పురికొల్పబడినప్పుడు దేవుడు అద్భుతంగా మనని వారి విశ్వాసాన్ని బట్టి కొనసాగించడానికి కృపనిచ్చినాడు. ప్రజలందరూ షారాలో గొడ్రాలను చూశారు, కానీ దేవుడు ఆమెలో అనేక జనములకు తల్లిని చూశాడు. లోకమంతా యేసేబులో బానిసను చూశారు, కానీ దేవుడు మాత్రము యేసేబులో మంత్రిని చూశాడు. జనులందరూ దావీదులో గొర్రెల కాపురునని చూశారు, కానీ దేవుడు మాత్రము దావీదులో ఉన్న మహారాజును చూశాడు. జనులందరూ ఎస్తేరుని పేదరాలని చూశారు, కానీ దేవుడు మాత్రము ఎస్తేరుని 127 స్థానాలకు రాణిగా చూశాడు. నిన్ను లోకము ఎలా చూస్తుందో కాదు, నిన్ను లోకము ఎలా అంటున్నదో కాదు, దేవుని ప్రణాళికలో నువ్వు ఏమై ఉన్నావో, దేవుని ప్రణాళికలో నువ్వేమై జీవిస్తున్నావో, దేవుడి చిత్తము నీ ప్రణాళిక ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు జీవించినట్లయితే, దాన్ని బట్టి నువ్వు నడిచినట్లయితే మిత్రమా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుడు అద్భుతంగా షారాని దేవుడు దీవించిన దేవుడు, యేసేబుని దేవుడు దీవించిన దేవుడు, దావీదుని దీవించిన దేవుడు, ఎస్తేరుని దీవించిన దేవుడు. అలా నిన్ను దీవిస్తాడని దేవుడు మనకి ఈ మాటలు